ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. అమ్మా, నానా, బ్రో, ఎక్కడున్నారు? ఫాస్ట్ గా అందరూ రండి. ఏమైందమ్మా? ఎందుకే అంత కంగారు? ముందు ఈ స్వీట్స్ తినండి. ఇప్పుడు స్వీట్స్ ఎందుకు? ముందు తినమన్నాను కదా. తిను 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 తిను. నానా, ఆ ఏమిటమ్మా విషయం చెప్పకుండా స్వీట్స్ ఏంటి? బ్రో, తిను తిను. చెప్తాను కదా. ఇంతకు ఈ స్వీట్ ఎందుకు పెట్టావు? మానూర్ ఎందుకు తీపి చేసావు? మీ అందరికి ఒక గుడ్ న్యూస్. మాకు తెలియని గుడ్ న్యూస్ ఏంటబ్బా? ఏంటంటే ఇక నుండి గౌతమ్ గారితో నా పెళ్లికున్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. నేను గౌతమ్ సార్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు కొత్తగా చెప్తున్నావేంటే? వాళ్ళు మనింటికి రావడం, మనం వాళ్ళింటికి వెళ్ళడం అన్నీ ఆల్రెడీ జరిగిపోయాయి కదా. ఇంకా మళ్ళీ కొత్తగా అడ్డంకులు అవి ఇవి అంటావేంటి? ఝాన్సీ లవ్ మ్యాటర్ వీళ్ళకి తెలియదు కదా. అడిగేది నిన్నేనే. నీ పెళ్లికి అడ్డంకులు తొలగిపోవడం ఏంటి? గౌతమ్ బాబు సోమేశ్వరరావు గారి మనవడని తెలిసినప్పుడే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి కదా. అదే నాకేదో ఊరికే చెప్పాలనిపించింది, చెప్పాను అంతే. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు అప్పుడెప్పుడో జరిగిన దానికి ఇప్పుడు రియాక్ట్ అవుతున్నావేంటి సిస్టర్? రే, నువ్వు కుక్క నక్క అన్నావంటే తంతాను. ఓకే అమ్మా, నిజం చెప్పమ్మా. ఇప్పటి వరకు ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? చచ్చా, అలాంటివేం లేవు నాన్నా. అసలు నా లవ్ సక్సెస్ అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? నా ఫ్రెండ్ ఝాన్సీ. ఝాన్సీ అంటే అప్పుడు గుడిలో కలిసిన అమ్మాయి కదా? అవునమ్మా, తను నా ప్రేమ విషయంలో చాలా సపోర్ట్ చేసింది. నిజానికి తను చెప్పిన మాటల వల్లే ఈరోజు నా లవ్ సక్సెస్ అయ్యింది. ఏం చెప్పింది? మన ప్రేమలో నిజాయితీ ఉంటే మనం ఖచ్చితంగా గెలుస్తాము అని చెప్పింది. తను చెప్పినట్టే జరిగింది. లేదు, జరిగేలా చేసింది. మంచి మాట చెప్పిందమ్మా. కొందరి నోటివాక్కు ఫలిస్తుంది అంటారు. అలాగే జరిగింది. అవును, ఒకసారి ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకురావచ్చు కదా భోజనానికి. ఆ రోజు గుడిలో కూడా ఆ అమ్మాయిని తర్వాత పిలుద్దాం అనుకున్నాం కదా. అలాంటి ఒక మంచి స్నేహితురాల్ని నాకు కూడా చూడాలని ఉంది. ఇంటికి పిలువమ్మా. అలాగే నాన్న. ఏదైతేనే నువ్వు ఈ రోజు చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు. అలాంటిది మాకు నువ్వు స్వీట్ తినిపించి నువ్వు తినకపోతే బాగోదు కదా. చాలు చాలు చాలు, లావ్ అయిపోతాను. ఏం పర్లేదు సిస్టర్, ఈ ఒక్క బాక్స్ తినాలి చాలు. అయ్యో, ఇంత బాక్సా? వద్దు బ్రో, వద్దు తినాల్సిందే. వద్దు. తినాలి. రేయ్, వద్దు. ఇదిగో, ఉండు. వద్దన్నా. అరే, వద్దు. ఉండు, ఈ కొంచెం రేయ్, తినాల్సిందే. వద్దు బ్రో, బ్రో వద్దు ప్లీజ్, నేను లావ్ అయిపోతాను. అల్లరి. మావయ్య, కాఫీ. మావయ్య, మీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించి? అది మన స్వీటీకి ఒంట్లో బాలేనప్పుడు మన ఏంటి? స్వీటీకి ఒంట్లో బాలేనప్పుడు రాణి ఏదో మొక్కుకుందంట. రాణి ఎవరు? అదే మావయ్య, ఝాన్సీతో పాటు ఉంటుంది కదా. మొన్న మధ్య పెళ్లి కూడా అయ్యింది. ఏదో ఒక దరిద్రంలే, చెప్పు. ఆ మొక్కు తీర్చుకోవడానికి పిల్లల్ని తీసుకొని గోదావరి జిల్లాలో ఏదో ఊరికి వెళ్తున్నారంట. ఈ విషయం మీతో ఒకసారి చెప్పమంది. తను నన్నే డైరెక్ట్గా అడగొచ్చు కదా. నన్ను అడిగితే పర్మిషన్ అడిగినట్టు ఉంటుందని ఈగోనా?
తను నిన్ను దూతగా పంపించడం, నువ్వు నాకు సమాచారం అందించడం సరిపోయింది. అది సంక్రాంతికి కూడా వాళ్ళు అక్కడే ఉంటారంట మావయ్య. ఏంటి, సంక్రాంతికి కూడా అక్కడే ఉంటారా? అమ్మయ్యా, ఆవిడ గారు ఇంట్లో నుంచి పిల్లల్ని బయటకు తీసుకుపోతేనే చాలా ఆనందం. అలాంటిది అన్ని రోజులు బయట ఉంటానంటే అంతకు మించిన శుభార్త ఇంకేముంటుంది? బేషుగ్గా వెళ్ళమను. అవసరమైతే ఛార్జీలకు కూడా డబ్బులు ఇస్తాను. హ్యాపీగా వెళ్ళమను కమల. వెళ్ళి ఆ గోదాట్లో దూకమను. నాకేం అభ్యంతరం లేదు. ఏంటి మావయ్య, ఏదో సంతోషంగా ఉన్నట్టున్నారు? ఏం లేదమ్మా, ఆ దేవుడు మనల్ని కరుణించి ఆ పిల్ల పిశాచుల నుంచి తాత్కాలికంగా విముక్తి కలిగిస్తున్నాడు. అర్థం కాలేదు మావయ్య. ఆ ఝాన్సీ పిల్లల్ని తీసుకుని మొక్కు తీర్చుకోవడానికి ఏదో ఊరు వెళుతుందట. కొన్ని రోజులైనా వాళ్ళ బాధ తప్పుతుంది కదా, అందుకే హ్యాపీగా ఉన్నాను. సో మనందరికీ ఇప్పటి నుంచే సంక్రాంతి మొదలైనట్టే. కానీ పొరపాటున పిల్లలకి ఏమైనా ప్రమాదం జరిగితే ఏంటి మావయ్య పరిస్థితి? నువ్వు ముందే అపశకునాలు మాట్లాడతావెందుకు? అపశకునాలు కాదండి, పిల్లల బాధ్యత పూర్తిగా మందే కదా. ఆ కారణంతోనే ఝాన్సీ మన ఇంట్లో తిష్ట వేసింది. కీడించి మేలించాలంటారు. ఇప్పుడు ఆ ఊరు వెళ్ళిన తర్వాత పిల్లలకేదైనా జరగరాంతి జరిగితే? ఏం జరగదులే. ఎందుకు జరగదు? వాళ్ళు ఇక్కడే కుదురుగా ఉండరు, ఇంకా అక్కడ కుదురుగా ఉంటారని గ్యారంటీ ఏంటి? ఇంతకు ముందు కూడా వాడు ఇటుకరాయి మీద వేసుకున్నాడు. అప్పుడు ఝాన్సీ గోలగోల చేసింది, మనమే ఏదో చేసినట్టు మాట్లాడింది. మొన్నటికి మొన్న ఆ స్వీటీ ఇంట్లోంచి వెళ్ళిపోతే మన మీద ఒంటి కాలు మీద లేచింది. ఆ ఝాన్సీ సంగతి తెలిసిందే కదా మావయ్య. పిల్లలకేదైనా జరిగితే మన మీద కేసు వేసినా వేస్తుంది. నువ్వు నోరు మూసుకుంటావా? రేయ్, తనెందుకు నోరు మూసుకోవాలి? తను కరెక్ట్గానే చెప్తుంది కదా. అది కాదన్నయ్య, వాళ్ళేదో సరదాగా సంక్రాంతికి ఊరెళ్తుంటే దానికి వాళ్ళకి సరదానేరా. ఏదైనా జరిగితే మనకే సరదా తీరిపోతుంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. ఏమంటావు ధనా? మీరు చెప్పింది కరెక్టే నాన్న. రేపటి రోజున ఏం జరుగుతుందో తెలియదు కదా. పిల్లలకి ఏదైనా ప్రాబ్లం అవుతుందనుకుంటే మనం కూడా వెళ్దాం మావయ్య. ఏం మాట్లాడుతున్నావు కమలా? నీకేమన్నా అర్థమవుతుందా? వాళ్ళు మొక్కు తీర్చుకోవడం ఏమిటి? వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి సెక్యూరిటీగా మనం వెళ్ళడం ఏంటి? ఇలాంటి ప్రోగ్రాంలు ఏం పెట్టుకోవద్దు. అది కాదు మావయ్య, తను మొక్కు తీర్చుకోవడానికి అడుగుతుంది కదా. మనల్ని అడిగి మొక్కుకుందా? మొక్క అనేది ఒకరికి చెప్పి మొక్కుకోరు కదా నాన్న. నువ్వు నోరు మోస్తావా? ఇంతకుముందు పిల్లల విషయంలో ఆ మహాతల్లి మనల్ని ఎంత టెన్షన్ పెట్టిందో చూశారు కదా. ఎన్నిసార్లు కోర్టు కోర్టు అన్నదో మీరు చూశారు కదా. ఇవన్నీ ఎవరు భరిస్తారంట? వాళ్ళెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ మొక్కు చెల్లించుకోవాల్సిన అవసరం లేదు. అది కాదు మావయ్య. చెబుతుంటే అర్థం కావటం లేదా? అంతగా వెళ్లాల్సి వస్తే ఆమెను ఒక్కదాన్నే వెళ్ళమని చెప్పు. పాపం వాళ్ళ సంక్రాంతి ప్రోగ్రాం చెడగొట్టావు కదే. మీకు తెలియదులే, ఊరుకోండి. ఈ చిన్న పని కూడా నేను చేయలేనా అమ్మా? నేను చెప్తానులే, నువ్వు బయలుదేరి పిల్లలతో.
ఏంటండి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎందుకు వచ్చారు? ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు? హలో మేడం, నేను కేసు పని మీద లాయర్ ఝాన్సీ గారితో మాట్లాడడానికి వచ్చాను. మీరేంటి ఏదేదో మాట్లాడుతున్నారు? క్లయింట్తో ఇలానైనా మాట్లాడేది? క్లయింట్స్ దేవుళ్ళతో సమానం. క్లయింట్స్ కాదు, కస్టమర్ని దేవుళ్ళు అంటారు. క్లయింట్ కూడా కస్టమరే. ఇంతకీ మీరు నా కేసు వాదిస్తారా లేదా వాదించలేను అంటే చెప్పండి. కేసేంటి? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అయితే వెళ్ళండి, ఎలా చెప్పాలో అర్థమయ్యాక రండి. అదేంటండి వెంటనే వెళ్ళిపోమంటారు? నోటితో చెప్పలేకపోతే చేత్తో రాసిచ్చే ఆప్షన్ ఉంటుంది కదా. సరే, రాసివ్వండి. పిచ్చా మీకు? అవును, నేను ఒక అమ్మాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమించాను. తను కూడా నన్ను ప్రేమించింది, ఇప్పటికీ ప్రేమిస్తుంది కూడా. తనే నా సర్వస్వం అనుకున్నాను, తను కూడా నన్నే సర్వస్వం అనుకుంది. నేను తనతో నా ఫ్యూచర్ని, నా జీవితాన్ని ఎంతో ఊహించుకున్నాను. ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ భూమికలా ఓ డజన్ మంది పిల్లలతో ఇల్లంతా సందడి సందడిగా సంతోషంగా ఉండాలని కలలు కన్నాను. కానీ నా కలలన్నీ కలలు చేసింది. ఏ మాయరోగం వచ్చిందో ఏంటో, సడన్ గా నాకు తనకి ఎలాంటి సంబంధం లేదంటుంది. ఏంటండి ఇది? ఏంటిది? మీరే చెప్పండి. దీన్ని చీటింగ్ అంటారు కదా. అందుకే కేసు పెట్టాలనుకుంటున్నాను. కాస్త గట్టిగా వాదించి ఆ అమ్మాయికి మీరే బుద్ధి చెప్పండి. ఏంటి వెటకారంగా ఉందా? వెటకారం కాదు, ఒళ్ళు మండిపోతుంది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం అవుతుంది. ప్లీజ్, నాకు చాలా చిరాగ్గా ఉంది, వెళ్ళండి. ఏంటి మీకు చిరాగ్గా ఉందా? నాకెలా ఉందో తెలుసా? శివాలెత్తిపోతుంది. చేతులు డమరుకం పట్టుకొని శివతాండవం చేయాలనుంది. అయితే బయటికి వెళ్ళి చేసుకోండి, ఇక్కడ నా ఆఫీస్లో కాదు. ఇక్కడికి వచ్చి నా మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తే నేనేం చేయాలి? అదేంటండి అంత తేలిగ్గా మాట్లాడతారు? ఇదే చీటింగ్ అబ్బాయి చేస్తే మీరు ఊరుకుంటారా? వాడి మీద అడ్డమైన సెక్షన్లు బనాయించి లోపల తోసేస్తారు. అంతెందుకు, నేనే వాడిని మక్కెలిరగొడతాను. ఆ విషయం మీకు తెలుసు కదా. మరి అంత ఈజీగా ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పేస్తే కేసు పెట్టకుండా ఎలా వదిలేస్తారండి? అంటే మగాళ్ళకో న్యాయం, ఆడవాళ్ళకో న్యాయమా? నేను అందరికీ సమానమైన న్యాయం అందించాలని ఈ లాయర్ వృత్తిలోకి వచ్చాను. అయితే ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని రాసి ఇమీడియట్ గా కేసు బుక్ చేయండి. ఎంతగా అంటే ఆ అమ్మాయి షేక్ అయిపోవాలి, మిల్క్ షేక్ అయిపోవాలి. నాకు ఈ కేసులొద్దు, ఏమొద్దు, మర్రో నువ్వే కావాలంటూ వచ్చి నన్ను హక్ చేసుకోవాలి. గౌతమ్ గారు, మీరు అనవసరంగా దీన్ని పొడిగించకండి. నేను చెప్పాల్సింది చెప్పేశాను. నన్ను అనవసరంగా టార్చర్ చేయొద్దు. బీ సీరియస్. నేను కూడా అంతే సీరియస్ గా చెప్తున్నాను. నేనెంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు. అలాంటిది నిన్నగాక మొన్నొచ్చిన నీ ఫ్రెండ్ ప్రియాంక ఎక్కువైపోయిందా? ఎందుకు కాకూడదండి? మీరు కూడా నిన్నగాక మొన్నే కదా నా లైఫ్లోకి వచ్చింది. నేను పుట్టినప్పటి నుంచి నాతో ట్రావెల్ అవుతున్నట్టు మాట్లాడుతున్నారు. మీరు మాత్రమే నాకెందుకు ఎక్కువ అవ్వాలి? ఆ ప్రశ్న నన్ను అడగడం కంటే నీ అంతరాత్మని అడిగితే కరెక్ట్ సమాధానం చెప్తుంది.
నా అంతరాత్మని అడిగాను, అంతర్మదనం చేసుకున్నాను. ఓకే, అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. అసలు నీ ప్రాబ్లం ఏంటి ఝాన్సీ? నువ్వు తీసుకున్న నిర్ణయాలే కరెక్ట్ అనుకుంటావా? ఎదుటి వాళ్ళ బాధ అర్థం చేసుకోవా? మళ్ళీ మళ్ళీ పాత పాటే పాడుతున్నావు ఎందుకు? గౌతమ్ గారు, మీరు ఏమైనా అనుకోండి, నా మూలాన మీరు అన్ని కష్టాలు కొని తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. పిల్లల్ని మీ ఇంటికి దగ్గర చేయాలనుకున్నాను, అదే నా గోల్. అందుకు మీరు ప్రియాంక సపోర్ట్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆ నమ్మకం కూడా నాకుంది. మరి నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని ఏం చేస్తావు? జీవితాంతం నాకు తోడుగా ఉంటావు అనుకున్నాను కదా. అంటే అసలు ఇప్పుడు నీ మనసులో ఏముంది? ప్రియాంకకి నాకు దగ్గరుండి పెళ్లి చేసేసి పిల్లల్ని ఇంట్లో వాళ్ళకి దగ్గర చేసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నువ్వు ఇదంతా చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా? అవును, కొన్ని సందర్భాల్లో ఊరుకోవడమే ఉత్తమం. స్టాప్ దిస్ నాన్ సెన్స్. మళ్ళీ చెప్తున్నాను ఝాన్సీ, ఒకవేళ నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్లే సిచ్యువేషనే వస్తే నేను ప్రాణాలు తీయడానికైనా ప్రాణాలు తీసుకోవడానికైనా వెనకాడ్ను. సార్, మీరు పోలీస్ ఆఫీసర్ అన్న సంగతి మర్చిపోయి క్రిమినల్లా మాట్లాడుతున్నారు. నేనలా మాట్లాడేలా చేస్తుంది నువ్వే, నేను కాదు క్రిమినల్. నువ్వు నా గుండెకి గాయం చేసిన క్రిమినల్ నువ్వు. ప్లీజ్, మీతో వాదించే ఓపిక శక్తి రెండు నాకు లేవు. అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు దండం పెడతాను. సరే, ఇప్పుడు వెళ్ళిపోతాను. నీ మనసు బాగలేదు కదా, కానీ జీవితాంతం నీ నీడని కూడా వదిలిపెట్టను. అది గుర్తుపెట్టుకో. ఎంతసేపు అక్క? త్వరగా పెట్టు, నాకు ఆకలిస్తుంది. 5 minutes రా, ఫినిషింగ్ లో ఉంది. ఈ స్టవ్ మంట సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు కొంచెం వాటర్ పోయాలి. ఏమ్మా స్వీటీ, వంట చేస్తున్నావా? అవును అంకుల్. ఏం వంట చేస్తున్నావు? మా అక్క ఎప్పుడు ముద్దపప్పు చేస్తుంది. మీరు కూడా తింటారా? ఓ, బ్రహ్మాండంగా తింటాను. అమ్మా స్వీటీ, నాకు పెట్టమ్మా, ఆకలేస్తుంది. ఒక్క నిమిషం అంకుల్. ఇది అన్నం. చాలమ్మా. ఇంకొంచెం పెట్టుకోండి అంకుల్. చాలమ్మా, ఎక్కువ అవుతుంది. ఇప్పుడు పప్పు వేస్తున్నా. పప్పు నాకు చాలా ఇష్టం అమ్మా. ఏయ్ అక్క, నాకు ఇంకొంచెమే. ఉండండి, నెయ్యి వేస్తాను. ఇది నెయ్యి. ఇప్పుడు తినండి. నేను ప్రతిసారి అన్నం తినేటప్పుడు మొదటి ముద్ద దేవుడికి పెడతాను. ఎందుకు అంకుల్? ఎందుకంటే అది నాకు అలవాటు. అయితే వెళ్ళి దేవుడి బొమ్మ తీసుకురానా? వద్దు, అవసరం లేదు. పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా. అవును అంటారు. ఈరోజు మీరే నా దేవుళ్ళు. తినమ్మా. నువ్వు కూడా తిన్నా. అంకుల్, ఇప్పుడు మీరు తినండి. కారంగా ఉందా అంకుల్? లేదమ్మా, అమృతంలా కమ్మగా ఉంది. అవునా? అయితే ఇంకో ముద్ద పట్టండి.
నేను మన స్వీటీనే దత్తత తీసుకుంటాను నాన్న. ఏంటండి ఇక్కడేం చేస్తున్నారు? భోంచేస్తున్నారు మేడం. భోజనం ఏది? ఇదిగో ఇదే భోజనం. ఇది పప్పు, ఇది అన్నం, ఇది నెయ్యి. ఏంటండి వేళ్ళతో కలిసి పిల్లలాటలు ఆడుతున్నారా? ఎరా నీకేం పనిలేదా? హోంవర్క్ ఏం లేదా? వెళ్ళిక్కడి నుంచి. ఏ పద్మ, బుద్ధి లేదా? అయినా పిల్లల్ని బెదిరిస్తున్నావేంటి? అయ్యో మీకెలా చెప్పాలండి? మీ నాన్నగారు వచ్చే టైం అయింది. అయితే ఆయన చూస్తే ఏమవుతుందో తెలుసు కదా? ఏమవుతుంది? ఏమన్నా భూకంపం పుట్టిస్తాడా, సునామీ సృష్టిస్తాడా? అబ్బా ప్రతిదానికి గొడవలు ఎందుకండి? వీళ్ళకి మీరైనా చెప్పి పంపించండి. రే చెప్పేది మీకు, వెళ్ళండి. వెళ్తాంలే, మీరు మమ్మల్ని ఇలా విసుక్కుంటున్నారనే మేము సంక్రాంతికి ఊరెళ్తున్నాం. ఏంటి వెళ్ళేది? మీరెక్కడికి వెళ్ళేది లేదు. లేదు, వెళ్తున్నాం. మా పిన్ని మమ్మల్ని తీసుకెళ్తుంది. వెళ్ళట్లేదు అంటున్నాను కదా. మీరెక్కడికి వెళ్ళటానికి వీల్లేదని మావయ్య ఆర్డర్ పాస్ చేశారు. ఆయన చెప్తే మీ పిన్ని కూడా సైలెంట్ గా ఉండాలి. అర్థమైందా? ఏయ్, నోరు మోస్తావా? నేనేమన్నానండి? మావయ్య గారు చెప్పింది చెప్తున్నాను. నా మీద అరుస్తారేంటి? నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఉన్న చెప్పిన ఉక్రోషమే మనిషికి. ఛ, ఏం మనుషులేంటో. పిల్లలు, ఇందాక మీరు నాకు తినిపించారు కదా, ఇప్పుడు నేను మీకు తినిపిస్తాను. ఆ, మాకేం వద్దంకుల్, మేము ఊరు వెళ్ళట్లేదంట కదా. వంశీ పద. అమ్మా స్వీటీ, స్వీటీ, అరే వంశీ, వంశీ. ఛ, మన సంక్రాంతికి ఊరెళ్తున్నాం కదా, హ్యాపీగా ఉండాలి కదా. మనం సంక్రాంతికి ఊరు వెళ్ళడం లేదంట కదా. ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్తున్నాం. లేదు, వెళ్ళడం లేదంట. దయచేసి నన్ను పిల్లల్ని తీసుకెళ్ళనివ్వండి. తీసుకెళ్ళనివ్వకపోతే మీరే తీసుకువెళ్ళండి. మీ తాతయ్యని ఏమైనా చేసుకొనివ్వండి. నేను ఎలా అయినా పిల్లల్ని తీసుకెళ్తాను.